అందరికీ నమస్తే. మనం సిపిఎం సీనియర్ నాయకులు కె నరసయ్య గారితో ఉన్నాం. సరే, మేడే యొక్క ప్రాధాన్యత, అది ఎలా పుట్టింది, ప్రస్తుతం మేడే కర్తవ్యాలు మనకు ప్రస్తుత సమాజంలో, లేకపోతే ప్రస్తుతం ఈనాడు ఉన్నటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో మేడే అటు ప్రజలను కానీ, కార్మిక వర్గాన్ని కానీ దిశానిర్దేశం ఏం చేయమని మార్గనిర్దేశం చేస్తుందో వివరించండి. వీక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు మేడే అంటే ప్రపంచంలో కార్మిక వర్గానికి, శ్రామిక ప్రజలందరికీ కూడా పండుగ రోజు. పండుగ రోజు అని జనరల్గా చెప్పుకోవడమే కాదు, ఈ మేడేకి ఒక అధికారితమైన గుర్తింపు కూడా లభించింది ప్రపంచవ్యాప్తంగా. ఐక్యరాజ్య సమితి దీన్ని మే 1వ తేదీన సెలవు దినంగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే దీనికున్న ప్రాధాన్యత ఏంటో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మేడే అనేది ఈరోజు చికాగో నగరంలో, అమెరికా ఖండంలో చికాగో నగరంలో కార్మికులంతా కూడా అనేక వందల లక్షల మంది కార్మికులు పనిచేస్తున్న సందర్భం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. అక్కడ అనేక వేల మంది పనిచేస్తున్నారు చికాగోలో. వాళ్ళకి 18 గంటల పని చేయాల్సి వచ్చేది. ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళంటే 18 గంటలు పూర్తయిన తర్వాతనే బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చేది. జీతాలు చాలా తక్కువ ఉండేవి. ఆరోగ్యానికి సంబంధించి కానీ, వాళ్ళ కుటుంబ సంక్షేమానికి సంబంధించి కానీ ఎలాంటి సహకారం యాజమాన్యం వైపు నుంచి లభించేది కాదు. ఇచ్చే జీతాలు తక్కువ, కానీ ఖర్చులు మాత్రం ముబ్బుడిగా పెరిగిపోయి జీవించలేని దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. 18 గంటలు పనిచేయాల్సి వస్తే తిండి లేక చాలని తిండి తిని పోయి 18 గంటలు పనిచేయటం అనేది యంత్రాల మీద ఎంత కష్టమైన విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అందులో పనిచేయగలిగినంత శ్రమ, శక్తి, ఇవ్వగలిగే తిండి తినాలి. ఆ తిండి తిన్నప్పుడు మాత్రమే అన్ని గంటలు ఫ్యాక్టరీలో పనిచేయగలిగే అవకాశం ఉంటుంది, యంత్రాల మీద పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ శక్తి ఏమో తక్కువ, పని గంటలేమో ఎక్కువ. దీంతో అనేక మంది అనేక రకాలుగా అనారోగ్యాలకు గురై మరణించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి దుస్థితిలో కార్మిక వర్గం మొత్తం ఐక్యమై కేవలం 18 గంటలు కాదు, 8 గంటల పని దినాలే కావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ 8 గంటల పని దినం అనేది వాళ్ళ జీవిత అనుభవంలో వాళ్ళ కష్టాలు, బాధలు ఏతున్నాయో వాటన్నిటి యొక్క సారాంశం, అనుభవం, నేర్పిన అనుభవానికి అనుగుణంగా ప్రజలందరూ ఐక్యమయ్యారు, కార్మికులంతా ఐక్యమయ్యారు. కూర్చొని మాట్లాడుకు సమావేశం చేసుకొని ఈ తీర్మానం చేశారు. తీర్మానం దీనికి అనుగుణంగానే ఆందోళన మొదలుపెట్టారు. అప్పుడు ప్రభుత్వం, అమెరికన్ ప్రభుత్వం ఏదైతే ఉందో, దీని నిర్దాక్షిణ అణచిపారేయడం కోసం చాలా ప్రయత్నం చేసింది. చివరికి కాల్పులు కూడా జరిపింది. కాల్పులు జరిపితే విచక్షణారహితంగా ఇంతమంది చనిపోయి వేలాది మంది చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. రక్తం ఏర్లై ప్రవహిస్తున్న పరిస్థితి. బతుకున్న కార్మికులంతా కూడా దేనికి 8 గంటల పని విధానం కోసం చేసిన పోరాటంలో ప్రాణాలు అర్పించారో వాళ్ళ యొక్క త్యాగాలు వృధా కావని వీళ్ళ రక్తంలో తెల్లగుడ్డను ముంచి ఈ రక్తం యొక్క పునీతమైన ఈ జెండా ఏదైతుందో ఇదే మాకు జెండా, ఇది నాయకత్వంలో మేము భవిష్యత్తులో మా హక్కుల కోసం పోరాడతాం అని శబ్దం ఊరిన పరిస్థితి అన్నమాట. ఆ రకంగా కార్మిక వర్గం చిందించిన రక్తంలో తడిసిన తెల్లగుడ్డే ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండా ఆ రూపంలో రంగంలోకి వచ్చిన తర్వాత ఆ ఎర్ర జెండాని, దాని యొక్క త్యాగాల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం మొత్తం కూడా
ప్రభావితులైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మిక వర్గ పోరాటాలు పెద్ద ఎత్తున నడిచినాయి. దీని ఫలితంగా ఏంటంటే 8 గంటల పని దినాలు సాధించడం జరిగింది. చికాగోలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ రకమైన పరిస్థితి వచ్చింది. అంటే ఒక మోడల్ చెప్పాల్సి వస్తే వాళ్ళు చిందించిన రక్తం ఏదైతే ఉందో దాని ఫలితం అనేది ఊకపోలే, దాని ఫలితం రిఫ్లెక్ట్ అయింది. ప్రజలు మొత్తం కూడా తిరగబడ్డారు, కార్మిక వర్గం మొత్తం తిరగబడ్డారు. తిరగబడ్డ ఫలితంగా ఏంటంటే యాజమాన్యం తలవంచక తప్పలేదు. 18 గంటలని 8 గంటలు కుదించాల్సిన స్థితికి వాళ్ళు రావాల్సిన పరిస్థితి వచ్చి ఏర్పడింది. అంటే అంత శక్తివంతంగా పోరాటం నడిచింది కాబట్టి వాళ్ళు దిగొచ్చారు, ఒప్పుకున్నారు. ఈ అనుభవం దృష్టి పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం సంఘటితమయ్యారు. సంఘటితమై వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న పరిస్థితులు. సరిగ్గా ఈ సమయంలోనే మార్క్స్ రంగంలోకి వచ్చాడు. మొత్తం కార్మిక వర్గానికి మొత్తం ఒక పిలిపిచ్చాడు. అదేంటంటే, కార్మికులారా, ప్రపంచ కార్మికులారా ఐక్యంగండి, మీకు పోయేది బానిస సంఖ్యలు తప్ప మరేమీ లేదు. అంటే మీరు పోరాడితే మీకు పోయేది బానిస సంఖ్యలే, అందుకని ప్రపంచ కార్మికులారా ఐక్యంగండి అని పిలిపించాడు. ఆ పిలుపుని అందుకున్న ప్రజానీకం మొత్తం కూడా క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైన ఉద్యమాలకి దారితీసింది. దానికి నాయకత్వం ఎర్రజెండా. ఎర్రజెండా అనేది ఏర్పడిన తర్వాత, ఈ పోరాటాలు నడుస్తున్న తర్వాత, అప్పుడు కామ్రేడ్ మార్క్స్ ఎంగిల్స్ల నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఒక మేనిఫెస్టోని ఏర్పాటు చేశారు. ఆ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో మొత్తం విశ్లేషించి ఇచ్చిన పిలుపు అన్నీ చాలా ఉన్నాయి. దానికి సంబంధించి చెప్పాల్సి చాలా డీటెయిల్గా పోవాల్సి వస్తుంది. కానీ రెండు మూడు విషయాలు, ముఖ్యమైన విషయాలు మనలో ప్రస్తావించదలిచాను. కమ్యూనిస్ట్ ప్రణాళిక మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, ప్రపంచ కార్మికులారా ఐక్యంగండి, పోరాడితే మీకు పోయేది బానిస సంఖ్యలు తప్ప మరేమీ లేదు అనేది మొట్టమొదటి పిలుపు. రెండోది ఏంటంటే, దోపిడీ వర్గాల యొక్క పీడన నుంచి బయటపడండి. ఇది ప్రపంచంలో దేశానికి, ప్రజలకి దరిద్రం ఏర్పడింది అంటే దానికి కారణం శ్రమశక్తిని దోపిడీ చేయడం తప్ప మరొకటి కాదు. కార్మికుల యొక్క శ్రమశక్తిని దోపిడీ చేయడం ద్వారానే సంపన్నులు, కుబేరులు, కోటీశ్వరులు, శతకోటీశ్వరులు అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకని దోపిడీకి వ్యతిరేకంగా పోరాడండి, మీ శ్రమిత ఫలితాన్ని మీరు పొందండి. మూడోది ఏంటంటే, ఈ పోరాటాలు ఆర్థిక పోరాటాలే కాదు, ఈ ఆర్థిక పోరాటాలు రాజకీయాలను కూడా జోడించాలి. అంటే రాజకీయ పార్టీలు కూడా జోడించాలి. అది కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన్నే అది సాధ్యమవుతుంది అనేది చాలా స్పష్టంగా కమ్యూనిస్ట్ ప్రణాళికలో సూచించబడింది. అంటే ఒక మోడల్ చెప్పాల్సి వస్తే, మీ దోపిడీకి వ్యతిరేకంగా మీరు ఎదురు తిరిగి పోరాడితే మీకు సంఖ్యలు తప్ప ఏం లేవు, మీరు స్వేచ్ఛాజీవులుగా మారుతారు. రెండోది, మీ శ్రమ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. మీరు దరిద్రులు కావడానికి కారణం ఏంటంటే దోపిడీ. ఈ దోపిడీని తరిమి కొట్టండి అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొక మాట చెప్పింది ఏంటంటే, దోపిడీ వర్గానికి వ్యతిరేకంగా, దోపిడీకి గురవుతున్న వర్గం అయితే అవుతుందో, ఆ కార్మిక వర్గం, శ్రామిక ప్రజానికం వల్ల అవుతుందో, ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి తెగించి పోరాడాల్సిన అవసరం ఉంది. అది మామూలు పోరాటం కాదు, వర్గ పోరాటంగా సాగించాల్సిన అవసరం ఉంది. వర్గ దోపిడీని వర్గ పోరాటం ద్వారానే నిర్మూలించడానికి, ఈ వర్గ దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనేది స్పష్టంగా ప్రపంచ ప్రజలు పిలిపించిన పరిస్థితి. ఈ రూపంలో ఏంటంటే, కమ్యూనిస్ట్ పార్టీ అనేది రంగంలోకి వచ్చి
ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కమ్యూనిస్ట్ పార్టీని, కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కమ్యూనిస్ట్ పార్టీలను ఏర్పాటు చేసి ఈ రకంగా పెద్ద ఎత్తున పోరాటాలు సాగించడానికి సిద్ధపడ్డ పరిస్థితి. ప్రపంచ కార్మికులారా ఐక్యంగానే చెప్పిన మాట ఏదైతే ఉందో అది మాటగా కాకుండా, పిలుపుగా కాకుండా ప్రపంచవ్యాపితంగా ఒక పెద్ద మహోద్యమంగా మారిపోయింది. అట్లాగే కార్మిక వర్గమే కాదు, రైతాంగానికి కానీ, శ్రామిక ప్రజలకు కానీ, వ్యవసాయ కూలీలకు కానీ వీళ్ళందరికీ కూడా తిరగబడితే తప్ప ఈ దోపిడీ నుంచి మీరు భయపడటం అసాధ్యమైన విషయం. అందుకే మీ సమస్యలు మీరు పరిష్కారం కావాలంటే మీరు పోరాటం చేయక తప్పదు. అది వర్గ పోరాటం ద్వారా సాధ్యమవుతుంది అని గ్రామీణ ప్రాంతానికి, పట్టణ ప్రాంతానికి ఉన్న ప్రజలకి, అందులో ముఖ్యంగా కార్మిక, శ్రామిక ప్రజానీకాన్ని అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆ రకంగా పిలువిచ్చిన పరిస్థితి. దాని ఫలితంగా ఏంటంటే వివిధ దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలో నాయకత్వంలో ఈ పోరాటాలన్నీ కూడా ఉధృతంగా నడపబడి చివరి 1917కి వచ్చేసరికి సోవియట్ రష్యాలో, అంటే ఒక మాటలు చెప్పితే రష్యా అనేది దానికి అనేక 20-30 దేశాలు ఉపాంగాలుగా ఉన్నాయి. ఈ జార్ ప్రభు అనేవాడు పరిపాలన చేసేవాడు. ఈ పరిపాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద పోరాటాలు నడిచి 1917లో విప్లవానికి పిలుపు ఇవ్వడం జరిగింది. అప్పుడు జార్ ప్రభుత్వాన్ని కోల్దోసి కార్మిక వర్గ నాయకత్వాన కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం జరిగింది, కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. దీనికంటే ముందు ఎప్పుడైతే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని ప్రకటించారో మార్క్స్ ఎంగిల్స్, దానికి అనుగుణంగానే ప్యారిస్లో పెద్ద ఎత్తున కార్మికులు తిరగబడ్డారు. ఇది చికాగో స్ఫూర్తితో తిరగబడి మొత్తం కోల్దేశారు అక్కడ ప్రభుత్వాన్ని. కోల్దేసి ప్యారిస్ కమ్యూన్ అనే పేరుతోటి ప్రభుత్వం ఒక 50 రోజులు 80 రోజులు ప్రభుత్వం పరిపాలన సాగింది. అంటే అక్కడ ప్రభుత్వాన్ని కోల్దేసి కార్మిక వర్గం అధికారంలోకి వచ్చింది. ఈ స్ఫూర్తి సోవియట్ రష్యాలో రిఫ్లెక్ట్ అయింది. దాంతో 1917లో విప్లవం వచ్చింది. ఆ విప్లవంలో జార్ ప్రభుత్వాన్ని కోల్దోసి దాని స్థానంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ వర్గాలకి పెత్తనం అనేది పోయింది. దోపిడీకి గురవుతున్న సామాన్య ప్రజలు ఎవరైతుందో, కార్మికులు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, రైతాంగం కావచ్చు, మొత్తం వీళ్ళందరికీ సంబంధించిన ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. దీనికి నాయకత్వం వహించింది కామ్రేడ్ లెనిన్, అట్లాగే స్టాలిన్, అట్లాగే చాలామంది ఎంఐఎంఏల నాయకులు ఉన్నారు. ఆ రూపంలో సోవియట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత లెనిన్ 23 దాకా 1923 దాకా ఆయన ఉన్నాడు. ఈయన చనిపోయిన తర్వాత స్టాలిన్ అధికారంలోకి వచ్చాడు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా స్టాలిన్ అధికారంలోకి వచ్చాడు. అయితే ఇక్కడ కరెక్ట్గా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలు 3 ముఖ్యమైనవి చెప్పదలుచుకోండి. ఒకటి, రష్యా అనేది ఇందాక చెప్పిన కదా, అన్ని జార్ ప్రభు చేతిలో అనేక దేశాలు, అనేక ప్రాంతాలు ఇవన్నీ కూడా సమాఖ్యగా ఉన్నాయి. అంటే రష్యా అనేది బహుభాషలు కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భాషలు కలిగిన వాళ్ళందరినీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు చేసి మొత్తం యునైటెడ్ రష్యాగా, అంటే ఐక్య రష్యాగా, దాన్ని సోవియట్ యూనియన్ పేరు పెట్టారు. అంటే ఒక మాటలు చెప్పాల్సి వస్తే ఈ ప్రాంతాలు మొత్తం, ఈ దేశాలన్నిటి కూడా ఇప్పుడు దేశాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా ఆ జాతులకు సంబంధించిన రాష్ట్రాలు అయితేనే వాటన్నిటి కూడా ఇందులో కలిపి జాతులకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది. సోవియట్ యూనియన్లో ఉంటాయి ఈ దేశాలని, కానీ జాతులు ఉంటాయి. ఈ జాతులకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. ఇలాంటి చట్టాన్ని ఒక దాన్ని తీసుకొచ్చింది. రెండోది, కార్మిక వర్గం అధికారంలోకి వచ్చిన తర్వాత
బూర్జియా వర్గ యొక్క ప్రభుత్వాన్ని యొక్క పరిపాలన తీరుతల్లిని వీటన్నిటి కూడా సంపూర్ణంగా సమూలంగా మార్పు చేసిన పరిస్థితి ఉన్నది. అవి పంచవర్ష ప్రణాళిక కావచ్చు, లేకపోతే కమ్యూన్లు కావచ్చు, ఇట్లా సోషలిజాన్ని నిర్మించాలనే దిశలో భూ సంస్కరణ తీసుకొచ్చి భూ సంస్కరణ అమలు జరపడం, తర్వాత పరిశ్రమల్ని జాతీయం చేయటం, శ్రమకు తగిన ఫలితాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం, ఈ రకమైన పద్ధతులలో దోపిడీ లేకుండా దోపిడీ రహిత సమాజం వైపు పునాదులు వేయబడ్డాయి. 20 తర్వాత స్టాలిన్ అధికారంలోకి వచ్చాడు. స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అది పటిష్టవంతంగా బలపడి ముందుకెళ్తున్న తరుణంలో కరెక్ట్గా 1945 అనుకుంటా ఆయన రెండో ప్రపంచ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ కావడానికి పూర్వరంగం ఏంటంటే జర్మన్ దేశస్థుడు హిట్లరు ప్రపంచాధిపత్యం కోసం ఆలోచించి ప్రపంచాధిపత్యం కావాలి అంటే మొత్తం అన్ని దేశాన్ని తన సొంతం చేసుకోవాలి అంటే దాడులు చేయాలి, దండయాత్రలు చేయాలి, యుద్ధాలు చేసి గెలిచి సంపాదించాలని ప్రపంచ దండయాత్రకి ప్రారంభం చేశాడు. అది ఆయన చరిత్ర చెప్పాలంటే అది వేరు విషయం, అందులో పోని ఇప్పుడు దండయాత్ర ప్రారంభం చేశాడు. ఈ ప్రారంభం చేసినప్పుడు ఏంటంటే మొత్తం ప్రపంచం 2 కూటములుగా విభజించబడింది. ఒకటి హిట్లర్ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా, ఫ్యాసిజం అనుకూలంగా. ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి అమెరికా, బ్రిటన్, తర్వాత మన భారతదేశం, ఇట్లా ఇలాంటి దేశాలన్నీ కూడా ఈ దేశాలన్నీ కూడా మిత్ర దేశాలుగా ఉన్నాయి. భారతదేశం అంటే అప్పుడు ఇంగ్లాండ్ పరిపాలన ఉన్నాం మనం, అందుకని భారతదేశం కూడా అందులో భాగంగా ఉండేది. ఈ మిత్రరాజ్య కూటమి ఒకటి ఏర్పడింది దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడం కోసం. అయితే కూటమి ఏర్పడింది, కానీ ఈ కూటమి హిట్లర్కి వ్యతిరేకంగా నిలబడి గట్టి ఫైట్అవుట్ చేయడంలో ఈ దేశాలన్నీ కూడా కలిసి రావటం లేదు, దాన్ని సిద్ధపడటం లేదు. సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో అది దాన్ని ప్రతిఘటించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళు కలిసి రాకపోయినా దీన్ని ప్రతిఘటించాల్సిందే. ప్రతిఘటించడం అంటే అర్థం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా సైద్ధాంతికంగా అన్ని రకాల పోరాటం చేయాలి ఒకటి. రెండోది తన దేశం మీద పెత్తనానికి వస్తే దాన్ని సహించకుండా తిప్పికొట్టాలి. ఈ పద్ధతుల్లో సన్నద్ధమైంది. ఇవాడు ప్రపంచంలో ఏ దేశానికి మాట్లాడటం లేదు కాబట్టి సోవియట్ యూనియన్ అనేది బలమైంది. ఇది కనుక బలపడితే ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కమ్యూనిస్ట్ రాజ్యాలు వస్తాయి అనే దృష్టితోటి సోవియట్ యూనియన్ మీద కేంద్రీకరించడం జరిగింది. దీన్ని బతకనీయడానికి వెళ్ళేది. దీన్ని ఆక్రమించుకున్న తర్వాత, దీన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మిగిలిన సంగతి చూద్దామని పోయారు. సోవియట్ యూనియన్ మీద దాడులు మొదలుపెట్టాడు. దరిదాపు సోవియట్ యూనియన్ ఎక్కువ భాగం వాడి వశం అయిపోయింది. లెనిన్గ్రాడ్, స్టాలిన్గ్రాడ్ ఇవన్నీ కూడా భయానకమైన వాతావరణంలో ఉన్నాయి. వాడికి అనిపించి నా చేతిలోకి వచ్చేసింది, అయిపోయింది, ఈ సోవియట్ యూనియన్ చేతులు ఎత్తేస్తారని స్టాలిన్ చేతులు ఎత్తేస్తారనుకున్నాడు. కానీ అప్పుడు స్టాలిన్ తీసుకున్న స్పష్టమైన నిర్ణయం ఏంటంటే హిట్లర్ తోటి నిరాక్రమణ సంధి ఒకటి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. ఏటా నిరాక్రమణ సంధి అంటే, నువ్వు నా దేశం మీదకి వచ్చి ఆక్రమిస్తున్నావు, బాగా చాలా వరకు ఆక్రమించి అయిపోయింది. అసలు నా జోలికి వచ్చి నన్ను వేసిన తర్వాత నిన్ను వాళ్ళు బతకనియాలి కదా. ఆ దేశాలు ఎన్ని దేశాలు ఉన్నాయి, అవన్నీ వాడి సంగతి ఏంటి ముందు ఆలోచించుకో అని వాడికి బ్రేకులు కొట్టడం జరిగింది. అప్పుడు వాడి నిజమే, ఎంత చాలా బాగా ఆక్రమించుకున్నాను కదా, ఇది పెద్ద లెక్క ఉంది, అమెరికా, బ్రిటన్ ఇవన్నీ ఉన్నాయి, వాటి మొత్తం కూడా జయతల తక్కువ సర్దాన్ని అటు మళ్ళీ 6 నెలల టైం దొరికింది. ఈ 6 నెలల టైంలో మొత్తం రడార్ని ఎంత అలర్ట్ చేసి మొత్తం సర్వసైన్య అధ్యక్షుడిగా ఆయన దానికి బాధ్యత వహించడానికి సిద్ధపడ్డాడు.
ఈ హిట్లర్ వాళ్ళే పడ్డాడు. అమెరికా మీద, బ్రిటన్ మీద, వీళ్ళ మీద దాడులు మొదలుపెట్టాడు. దాని ఆధీనంలో ఉన్న దేశాలన్నిటి మీద దాడులు. అప్పుడు గత్యంతరం లేక అప్పుడు స్టాలిన్ దగ్గర తిరిగి రావాల్సి వచ్చింది. స్టాలిన్తో కలిసి ఏమైనా ఇక జరిగిందే జరిగి మేము మా పరిస్థితులు బాగాలేవు, మా మీద దాడులు చేస్తున్నాడు, ఇక కలిసి చేద్దామని వచ్చారు. ఈ జరిగిన 6 నెలల గ్యాప్లో మొత్తం సన్నద్ధమైపోయి ఇక యుద్ధాన్ని పిలిపించాడు. ఎట్లిచ్చాడు? మొత్తం స్టాలిన్ గ్రాండ్లో బాంబులు పడుతున్నాయి. ఒప్పందం చేసుకున్నా అవి నడుతూనే ఉన్నాయి. బాంబుల వర్షం కురుస్తుంది. స్వయంగా రెడ్ ఆర్మీని మొత్తం కూడా సమావేశం చేసి మొత్తం రెడ్ ఆర్మీని అంతా కూడా అలర్ట్ చేసి ఆయనే స్వయంగా సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరించి సైన్యాన్ని తానే స్వయంగా నడపడం మొదలుపెట్టాడు. హిట్లర్ సైన్యాలకు వ్యతిరేకంగా హిట్లర్ సైన్యాన్ని తిప్పించి మళ్ళించి విపరీతంగా ఏ మాత్రం వెనకముందు లేకుండా తెగించి పోరాడిన పరిస్థితి రెడ్ ఆర్మీకి ఉంది. దానికి కారణం ఏంటంటే ఈయన సర్వసైన్యాధిపత్యం వహించడమే. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా కానీ ఆ పరిస్థితుల్లో ఏంటి, ఇదే సమయం అనుకొని ఇక్కడ దేశంలో ఉన్న ఆంతరిక శత్రువులు అవుతుండో, దోపిడీదారులు ఎవరైతుండో వాళ్ళందరూ మళ్ళీ తలెత్తారు. పార్టీలో ఉన్న వ్యతిరేకులు ఎవరైతున్నారో, వ్యతిరేక గ్రూపులు అవుతున్నాయో అవన్నీ కూడా ఈయనకు వ్యతిరేకంగా, కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా, స్టాలిన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడు. ముప్పేట దాడి అనమాట. ఈ ముప్పేట దాడిని కూడా తట్టుకొని పార్టీలో ఉన్న ఇంటర్లో జరుగుతున్న దాన్ని అయితే, దేశంలో ఉన్న అంతరంగ శత్రువులను అయితే వీటన్నిటి తట్టుకొని హిట్లర్ సైన్యాల్ని తరిమి కొట్టిన పరిస్థితి. ఆ రకంగా కొట్టుకుంటూ ఆడిపోయిందంటే బెర్లిన్, జర్మనీ, వాడి దేశస్తుడు ఎవడైతుండో వాడి దేశంలో పోయి బెర్లిన్ పార్లమెంట్ రీస్టాగ్ అంటారు దాని మీద ఎర్రజెండాను ఎగరేసిన పరిస్థితి. సరిగ్గా ఇదే సమయంలో మిత్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్ ఏవైతున్నాయో ఇవన్నీ తూర్పు వైపు ఏమో రెడ్ ఆర్మీ పోయి ఆక్రమించింది. ఆ మిగిలిన మిత్రరాజ్యాల కూటమి సైన్యాలు వచ్చి పశ్చిమ ప్రాంతం దాన్ని ఆక్రమించుకోండి. ఈ రకంగా జెండా ఎగరేశాడు. జర్మనీని తూర్పు జర్మనీ ఏదైనా విముక్తి చేశాడు. ఇంకా అట్లనే రెడ్ ఆర్మీ మొత్తం వాడు ఏ దేశాలను అయితే ఆక్రమించిండో ఆ దేశాలను మొత్తం కూడా హంగరీ కావచ్చు, బల్గేరియా కావచ్చు, పోలాండ్ కావచ్చు, అల్బేనియా కావచ్చు, యూగోస్లావియా కావచ్చు, ఈ తూర్పు యూరోప్ దేశాలన్నిటి కూడా విముక్తి చేసి పారేశాడు రెడ్ ఆర్మీ. వాడి స్వాధీన దేశాలన్నిటి కూడా రెడ్ ఆర్మీ ఆక్రమించేసింది. అట్లా మొత్తం 13 దేశాలలో ఎర్ర జెండాని రెపరెపలాడించి ఫ్యాసిజానికి వ్యతిరేకంగా తరిమి కొట్టి చివరికి వాడి విషయం పుచ్చుకొని సవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లా ఈ రకంగా చిన్న గుడ్డులాగా ప్రారంభమై పిల్లలాగా వచ్చి అది పెద్ద మహావృక్షం అయిపోయి మహాశక్తిగా మారిపోయి ఒక ప్రజల యొక్క భౌతిక శక్తిగా మారిపోయి కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏదైతుందో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆ రకమైన ఔన్నత్యానికి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్థితికి వెళ్ళిపోయింది. అట్లా 13 దేశాలలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం నిర్వహించబడింది. ప్రభుత్వాలు ఏర్పడి సోషలిజమే ప్రయాణం చేయాలని నిర్ణయంతో ప్రారంభం చేశారు. దాని తర్వాత చైనా, 1947లో చైనాలో విప్లవం వచ్చింది. కమ్రేడ్ మావో సేతుంగ్ నాయకత్వంలో అక్కడున్న ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని, జపాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం కూడా రెడ్ ఆర్మీ పోరాటం చేసి దాన్ని విముక్తి చేయడం జరిగింది. ఆ పోరాటం చిన్నది కాదు, లాంగ్ మార్చ్ చేశారు అక్కడ పోరాటం జయప్రదం చేయడానికి. 10,000 కిలోమీటర్ల దూరం సైన్యం రెడ్ ఆర్మీ మొత్తం ప్రయాణం చేసి సోవియట్ని వెనక భాగంగా చేసుకొని రక్షిత ప్రాంతంగా చూసుకొని జపాన్ సైన్యాలకు ఎదురుగా ముందు వెనకేమీ లేకుండా ముందు భాగంలో సైన్యాల్ని ఉండేట్టుగా వెనక భాగం నుంచి సోవియట్ రష్యన్ అండతోటి మొత్తం కూడా తరిమి కొట్టడం జరిగింది. అట్లా విప్లవం వచ్చింది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. 52లోనే మన క్యూబాలో ఫైడల్
కాస్ట్రో నాయకత్వంలో అక్కడ తిరుగుబాటు జరిగి ప్రభుత్వం ఏర్పడింది. ఇట్లా ఏంటంటే ఉత్తర వియత్నాం ఫ్రెంచ్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, జపాన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా 30 సంవత్సరాలు తెగించి ఎడతెరిపి లేని పోరాటం చేశారు. చివరికి అమెరికా వాడి యొక్క పరిపాలన అత్యంత దుర్మార్గంగా దాడులు చేసి అణచిపారేయడానికి ప్రయత్నం చేస్తే అమెరికా వాడిని ఇన్ని వాటిని ఓడించడమే కాదు, అమెరికా వాడిని కూడా నీ దండం పెడతానని బతికి బయటపడి అని చెప్పి బతినాడుకొని కాళ్ళు చేతులు పెట్టుకొని బతినాడు అవతలపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. చిన్న చిన్న పోరాటాలు కాదు. ప్రపంచ కార్మికుల ఐక్యంగా అండి, కమ్యూనిస్ట్ పార్టీ వర్గ పోరాటం చేయండి, వర్గ శత్రువుకి వ్యతిరేకంగా పోరాడండి, వర్గ దోపిడీని నిర్మూలించండి అని చెప్పింది ఏదైతుందో అది ఒక భౌతిక శక్తిగా మారిపోయింది. అసలు ప్రజా నినాదంగా, ప్రజలకు ఆయుధంగా మారిపోయింది. దాని ఫలితంగానే ఈ ప్రపంచ దేశాలు. ఎందుకు చెప్తానండి ఈ మాట? ఉత్తర వియత్నాంలో ఆ వియత్నాం మీద అమెరికా వాడు బాంబుల వర్షం, విపరీతమైన బాంబుల వర్షం కురిపించేవాడు. తట్టుకోనివాడు. ఎట్లా ఉండేదంటే కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుల దేశంలో ప్రజలు వ్యవసాయం చేసేవాడు కూడా తుపాకీ పట్టుకొని పోయేవాడు. శత్రువుతో విమానం వచ్చిందంటే కూల్చిపారేసేవాడు. అసలు ఎంత త్యాగానికి అన్నాడు సిద్ధమయ్యారంటే, అమెరికా వాడిది ఒకటి పెద్ద నావ బాంబులతో వస్తున్నది. ఆ నావలో వచ్చే బాంబులు ఏనొస్తే ఆ దేశాన్ని మొత్తం ధ్వంసం కావటం, మిగిలేదు ఏం లేదు. అప్పుడేంటంటే దాన్ని ధ్వంసం చేయాలి, సముద్రంలోనే దాన్ని ధ్వంసం చేయాలంటే ఏం చేయాలి? మార్గం ఏం లేదు. ఖచ్చితంగా పొగగొట్టం ఏదైతే పొగగొట్టాన్ని పేటెడ్ చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు ఒంటి నిండా బాంబులు కట్టుకొని కరెక్ట్గా పొగగొట్టంలో దూకాలి. ఇలాంటి స్థితిలో ఎవరు దీనికనంటే 16 రోజులు కాలే పెళ్ళి ఎన్గుయెన్ వ్యాన్ ట్రాయ్ అని పిల్లవాడు యువకుడు. దాన్ని సిద్ధమై కట్టుకుని పొగ్గొట్టలో దూకాడు, అంటే విమానం కొట్టి ఆ రకంగా దాన్ని ధ్వంసం చేసి, అంటే ఇంతటి త్యాగాలు కూడా సిద్ధమైన పరిస్థితి ఆనాడు ఉండేది. ఇలాంటి త్యాగాలకి పునీతమైంది ఎర్ర జెండా కానీ, కమ్యూనిస్ట్ సిద్ధాంతం కానీ అలాంటి స్థాయికి అంత విరోచితమైన పోరాటాలకి స్ఫూర్తినిచ్చింది. అంటే ఆనాడు ప్రపంచ కార్మికులారా ఏకంగండి, దోపిడీకి వ్యతిరేకంగా పోతారమండి, వర్గ పోరాటం ద్వారానే దోపిడీ నిర్మూలించాలి అని చెప్పింది ఏదైతుందో అది ఒక పెద్ద భౌతిక శక్తిగా మారిపోయి ప్రపంచంలో ఈ దేశాలన్నింటిలో కూడా సత్తాక రాజ్యాలుగా, స్వతంత్ర రాజ్యాలుగా అది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో విముక్తి పొందడానికి దారితీసిన పరిస్థితి. అంటే ఆనాడు చికాగో నగరంలో చిందించిన కార్మికులు వాళ్ళ హక్కుల కోసం చిందించిన రక్తంలో నుంచి తయారైన తడిసి వచ్చిన గుడ్డ ఏదైతుందో అది ఎర్ర జెండా, అది ఒక మహాశక్తిగా, భౌతిక శక్తిగా జెండా మారిపోయింది. ఇలాంటి ప్రత్యేకత, విశిష్టత ఆనాడు ఆ పోరాటానికి ఉంది. ఎర్ర జెండా అంటే ఎర్ర జెండా నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది. అది లేకపోతే ఇది లేదు, ఎర్ర జెండా లేదు కదా. తర్వాత కార్మిక వర్గం, వ్యవసాయ కూర్మిలు, రైతాంగం ఉన్నాయి, అది శుద్ధి కొడవలు అనేవి అవి గుర్తులు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి చీనంగా ఎర్ర జెండాకి అంటే వీళ్ళకి ప్రతినిధి అని చెప్పుకోవడం కోసం చీనాలు వచ్చింది. ఇట్లేంటంటే వర్గ పోరాటానికి పదుని పెట్టి, వర్గ పోరాటం ద్వారా వర్గ దోపిడీని నిర్మూలించి బ్రహ్మాండమైన ప్రపంచాన్ని అందించగలిగే స్థాయికి ఈ పోరాటం అనేది పునాదిగా ఏర్పడింది, నిలిచింది, స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఒక కార్మికులే కాదు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ప్రభుత్వం, ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ కూడా మేడేని జెండా ఎగరేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎర్ర జెండాని ఎగరేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేడేని సెలవు దినంగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని మేడేకి ఉన్న ప్రత్యేకత అనేది, విశిష్టత అనేది చెప్పడం అంటే కొద్దిసేపు ఈ కొద్ది విషయాలతోటే పరిమితం అయినాం తప్ప ఇంకా చెప్పాలంటే దాని యొక్క విశిష్టత, ప్రాధాన్యత గంటల తరబడి చెప్పవచ్చు. ఒక్క మాటలు చెప్పాల్సి వస్తే
విప్లవానికి నాంది ఎక్కడ పలికింది అంటే చికాగో నగరం. దానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే కార్మిక వర్గం. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ సోషలిజం రావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో కార్మిక వర్గ నాయకత్వాన మాత్రమే పోరాటం నడుస్తుంది. దాని ద్వారానే సోషలిజం వస్తుందని చెప్పింది. ప్రభుత్వాన్ని కోల్దేయడానికి సాధ్యమవుతుందని చెప్పింది. అందుకని అలాంటి పునాదినిచ్చిన, స్ఫూర్తినిచ్చిన రోజు ఈరోజు మేడే.